నీతి కథల్లో ఈరోజు మనం రాజధర్మం కథ తెలుసుకుందాము. పాంచాల రాజ్యాన్ని ఏలే జయదేవుని కుమారుడు చిన్నప్పటి నుండి ఎంతో తెలివితేటలు ప్రదర్శించేవాడు. ఒకరోజు తన తండ్రిని, నాన్నగారు ఎవరైనా పేరు ప్రతిష్టలు తెచ్చుకునే మార్గమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు రాజు, కుమార, ప్రజలను అనగదొక్కకుండా రాజ్యమేలుతూ ప్రజల్లో ఎవరు ధనవంతులో ఎవరు బీదవారో తెలుసుకొని బీదవారికి ఆహారము, వస్త్రాలు ఇచ్చి వారిని కాపాడాలి. ఆ విధంగా చేస్తే నీవు మంచి రాజువని పేరు సంపాదిస్తావు. ధనవంతులకు ఎంత సహాయం చేసినా నీకు మెప్పు రాదు. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నప్పుడు మంచి వర్షం కురిస్తే ప్రజలు మబ్బులను మెచ్చుకుంటారు. ఆ మబ్బులే సముద్రం మీద వాన కురిపిస్తే మబ్బుని మెచ్చుకునేదెవరు అని సమాధానం ఇచ్చాడు. రాజు తన కుమారుడికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనే తపన ఉన్నట్టు గ్రహించి తన రాజ్యంలోని సగభాగం అతనికి పాలించుకోమని అప్పగించాడు. రాజకుమారుడు సింహాసనం ఎక్కిన వెంటనే పేదవారికి భూమిని పంచి ఇచ్చాడు. తన రాజ్యంలో ఎవరు పేదలో తెలుసుకొని వారికి అన్న వస్త్రాదులు సౌకర్యం కల్పించాడు. పేదవారిని ఆదరించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ తండ్రిని మించిన ధన్యుడిగా మంచి రాజుని పేరు పొందినాడు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే, రాజధర్మాన్ని పాటించే రాజులు ప్రజల్లో ప్రఖ్యాతిగాంచుతారు. మరిన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.